మామ ఈ జూలైలో నార్త్ సైడ్ ఎవరైనా ప్లానింగ్ చేస్తే అస్సలు కొద్దు మామ. ఎందుకంటే ఇక్కడ ఎంత వరస్ట్ ఉందంటే అంత వరస్ట్ ఉంది మామ. ఇప్పుడు ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాకాలం మొత్తం రోడ్లు మొత్తం ఖరాబ్ అయిపోయి ఎంత నాశనం అయినాయి అంటే అంత నాశనం అయినాయి. అసలుకి లారీలు అక్కడిక్కడ తిరిగి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఈ రోడ్లలో మనం ట్రావెలింగ్ చేయాలంటే అసలు బైక్ పైన ట్రావెలింగ్ చేయాలంటే టార్చర్ అంటే టార్చర్ అనుభవిస్తాం మామ. ఈ రోడ్లు ఇంత గలీజ్ రోడ్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే వెస్ట్ బెంగాల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతామో అప్పటి నుంచి దరిద్రం మా. అసలుకి ఎంత టార్చర్ ఉంటుంది అంటే సోలోగా ట్రావెలింగ్ చేస్తే వానికి పడాల్సిందే మా. అసలుకి ఎంత టైర్డ్ అయిపోయినా అంటే అంత టైర్డ్ అయిపోయినా ఇప్పటికీ సోలోగా ట్రావెలింగ్ చేస్తే మాత్రం నార్త్ ఈస్ట్ అయితే వద్దని చెప్తాం మామ. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడే వర్షాకాలమే నార్త్ ఈస్ట్ వెళ్తే వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయి వెళ్ళాలి అనుకుంటే ఒక ఇద్దరు రండి మామ. ఇద్దరు వస్తే ఒకరు కాకుండా ఒక ట్రావెలింగ్ చేయొచ్చు. బట్ సోలోగా వస్తే మాత్రం వానికి ఇంకా పడాల్సిందే మామ. అంత టార్చర్ ఉంటుంది. నాకైతే ఎంత టార్చర్ అనుభవిస్తున్నా అంటే అంత టార్చర్ అనుభవిస్తున్నా. ఒక 3 days నుంచి ఈ ఘాట్ రోడ్డు అసలుకి ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ రోడ్ మామ వెస్ట్ బెంగాల్లో. చాలా అంటే చాలా వరస్ట్ ఉంది. బట్ సోలోగా ట్రావెలింగ్ అయితే వద్దు మామ. ఇద్దరు రండి. ఒక